రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్ల బంద్ నేపథ్యంలో ఎల్బీ నగర్లోని స్నేహ చికెన్ అవుట్లెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చికెన్ సెంటర్ బంద్ నేపథ్యంలో స్నేహ చికెన్ అవుట్లెట్ తెరిచి ఉండటంతో అవుట్లెట్ యజమానికి అసోసియేషన్ షాపులకు మధ్య తోపులాట ఉద్రిక్తత జరిగింది. అవుట్లెట్లో ఉన్న గుడ్ల ట్రేలను బయటపడేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు అసోసియేషన్ సభ్యులు. చికెన్ షాప్ అసోసియేషన్లు కూడా బంద్ పిలుపునిచ్చినాయి. బంద్ పిలుపునిచ్చిన మేరకు అందరూ కూడా సహకరించారు, మాకు మద్దతు ఇచ్చారు. మన గవర్నమెంట్ ఎంప్లాయీస్, మన పోలీస్ శాఖ కూడా మనకు ఇచ్చింది, మున్సిపల్ శాఖ కూడా మనకు అన్ని విధాల మద్దతు ఇచ్చింది. కానీ ఒక అవుట్లెట్ మాత్రం మద్దతు ఇవ్వలేకపోతుంది. ఈ బడా కంపెనీలు మాకు కొట్టగొట్టుడు కాకుండా మా మీద దౌర్జన్యాలకు దిగుతున్నారు, లాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నారు. ఒకటికి 2 సార్లు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మీడియా ముఖం కూడా 10 సార్లు కాదు 100 సార్లు నాకు విన్నపించి నా గొంతు పోయేలాగా చెప్తున్నా. అయినా వాళ్ళ వైఖరి మారట్లేదు. ఇప్పుడు కూడా మారాలనుకుంటున్నా. వరుణ్ సార్ మీరని తీసుకొని మారాలి. తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ ఎల్బీ నగర్ జోన్ నుంచి అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతున్నాను. ఈ స్నేహ కంపెనీ అవుట్లెట్ మూసేందుకు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇందిరా పార్క్లో ధర్నా ఉన్నది. ఆ ధర్నా కార్యక్రమానికి వేల సంఖ్యలో పాల్గొంటున్నాము. ప్రజెంట్గా ఇప్పుడున్న పరిస్థితి మా మాజింగ్ మాకు కావాలి. మాజింగ్ల కోసం ఏప్రిల్ 1 బంద్ అని పిలుపునిచ్చాము. అన్ని షాపులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులు బంద్ చేశారు. కానీ ఈ స్నేహ కంపెనీ అవుట్లెట్ మాత్రం మొండి వైఖరికి పోయి బంద్ చేయకపోవడం వల్ల మేము ఇక్కడికి వచ్చి ఒక 200 మంది పైన వచ్చి బంద్ చేయడం జరిగింది. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు సహకరించి మేము అన్ని అవుట్లెట్లు బంద్ చేపిస్తామని మాకు హామీ ఇవ్వడంతో మేము ఇక్కడ నుంచి సమ్మె విరమించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా మా ప్రోగ్రామ్ ఇందిరా పార్క్ కూడా ధర్నా ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఉంది. కంపెనీలు దిగొచ్చి మా మార్జింగ్లో మాకు ఇచ్చి మాకు ఏదో హామీ ఇచ్చేంత వరకు ఈ ధర్నా మాత్రం ఇలాగే కొనసాగుతుంది. ఇది ఒక్కరోజే